సార్ దీనిలో కొడుకుల లోపల వెళ్ళి కోసం వెళ్ళేటటువంటి కాశీయాత్రలో ఉన్నటువంటి మా వరుణ్ణి ఆపారు. మా వరుడు అందుకు మీరు చెప్పినటువంటి వాక్యములు నమ్మి మీరందరూ కూడా ఎదురొచ్చి స్వాగతించాల్సిందిగా ప్రార్థన. మేము అదే అనుకుంటున్నామండి. వాస్తవంగా మా వాళ్ళు ఏం చేశారంటే ముందుగానే ఏదో ఒక చెప్పాం, మేము ముందుగానే చెబితే వినలేదు, వినిపించుకోకుండా త్వరపడి ఏదో చెప్పేసినట్టున్నారు. మా సీత యొక్క గుణగణాలు అవన్నీ తెలుసుకున్న తర్వాత మరి యోగ్యత కలిగి ఖచ్చితంగా మరి ఆవిడను ఏలుకోనేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నట్లయితే మీ వరుడు నేరుగా మా యొక్క కళ్యాణ మండపంలోనికి రావడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాబట్టి మా సీత గుణగణాలన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి కుతూహలం కలిగి ఉన్నట్లయితే ఏదైనా మీరు అడిగినట్లయితే మేము ఆ గుణగణాలని చెప్పగలం, సందేహాలు తీర్చగలం, సందేహాలను నివృత్తి చేయగలం. చాలా அநாயக பெருமாள் எப்பேற்பட்டவர் தெரியுமா இல்லையா? ஒன்னும் தேவம் உலகம் உயிரும் மத்தும் யாதுமின்னாது உயிர்படைத்த பெருமாள் நின்னும் இருந்தும் திரிந்தும் அகலந்தும் நஞ்சை விட்டு அகலாத பெருமாள். சீதா பிராட்டியார் 16 லோகங்கள போனாலும் எந்த லோகத்துல போனாலும் தன்னுடைய சீதாராவுடைய மகா வடிவுடைய மகா சீதாலட்சுமிய பார்க்கறதுக்கு அநேக கோடி ஜனங்கள் வந்திருந்தா, தேவர்கள் வந்திருந்தா, எத்தனையோ பேர் வந்தாலும் ராமர் சீதை நான் ராமனை தான் கல்யாணம் பண்ணிப்பேன், ராமன் எனக்குன்னு ஒருத்தர் இருக்கார், அவர் தான் எனக்கு வேணும் அப்படின்ட்டு அடம் பிடிச்சுட்டு அவர்கிட்ட தான் எனக்கு கல்யாணம் ஆகணும், என்னுடைய சொந்த வாழ்க்கை அவரோட நான் வாழ்வேன் அப்படின்னு சொல்லிட்டு திடமா இருக்கிறாவா. அதனால எவ்வளவு பெரிய மன்மதன் வந்தாலும் நான் பார்க்க மாட்டேன், கண்டெடுத்து கூட பார்க்க மாட்டேன் அப்படின்னு சொல்லி அவருடைய பிரார்த்தனை எப்பயும் என்னுடைய பிரார்த்தனையில எப்பயும் மாற மாட்டேன், நான் என்னுடைய சர்வ குணோபேதன் இவருடைய எல்லா குணமும் அடைந்த ராமனோட தான் நான் கல்யாணம் பண்ணிப்பேன் அப்படின்னு சொல்லிட்டு దృఢమా இருக்கா. మోహన రూపాయాని అటువంటి పురుషులే మోహించేటటువంటి అందమైన రూపం కలిగినటువంటి స్వామివారు ఇంతవరకు వచ్చారు అమ్మవారి కోసం. ఇప్పుడు మీ అమ్మవారి యొక్క గుణగుణములు ఏమైనా అంటే చెప్పండి. మీ స్వామి అయ్యా మీరు చెప్పినటువంటివన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలే, వాక్యములే. ఇందాక ఆయన చెప్పారు, ఇప్పుడు మీరు చెబుతున్నారు, చాలా సంతోషం. కాకపోతే మాకు వచ్చేటువంటి సంశయం ఏమిటంటే, ఎక్కడో చెప్పారు పెద్దవాళ్ళు చెప్తున్నారు, శిరికుం చెప్పాడు శంఖచక్ర యుగములు చేదు ఈ సంధింపడు అని చెప్పి అమ్మవారికి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారట ఆ స్వామి. మరి ఎక్కడికి పోతున్నారో తెలియకుండా ఎట్లా మా అమ్మాయిని ఇస్తాం? కాబట్టి ఆయన ఎట్లా వెళ్ళిపోతున్నారు అలా చెప్పకుండా, అమ్మవారికి చెప్పకుండా? శంఖచక్రాలు ఉన్నాయి కదా, ఆయన అంతగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? శంఖచక్రాలను పంపించవచ్చు కదా. అలా లేకుండా అమ్మవారిని కొంగు పట్టుకున్నటువంటి కొంగు కూడా వదలకుండా వెళ్ళిపోతారట. అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఎలాగండి? ఎలా నమ్మిస్తాము మా అమ్మాయిని? మా అమ్మాయి ఏమో ఇప్పుడే చెప్పారు, ఈయన చక్కటి గుణవంతురాలు, అసలు ఎవరు వచ్చినా సరే ఆవిడ కనీసం కన్నెత్తి చూడను కూడా చూడదు, ఎవరి మాట కూడా ఆవిడ చెవిడి పడదని చెప్పి చెబుతూ ఉన్నాం మా అమ్మవారి గుణగణాలు. కాకపోతే మీ స్వామి ఏమో చెప్పా పెట్టకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పేమో ఒక నానుడి. మరి వీటినన్నింటినీ కూడా మేము చూస్తూ ఎలా ఇస్తామండి మా పిల్లని? అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. మరి ఇక్కడేమో మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీ స్వామి ఏమో అటువైపు మొహం తిప్పుకున్నారు ఇందాకేమో. మరి ఇలా ఉంటే అలాగని మా అమ్మవారు చూడండి అలా ఎత్తిన దించకుండా ఎలా ఉన్నదో. మరి మీ ఆ సంశయాలన్నింటినీ కూడా మాకు నివర్తించేయాలి. అదేదండి, ఎలా చూస్తారు అమ్మవారు అనేటువంటి విషయంలో మీకు సందేహం అవసరం లేదు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన చేసుకునేటువంటి పరిగ్రహంలో ఆయన మాటిస్తారన్నమాట. ధర్మార్థకామేషు త్వయేష నాతితవ్య అన్నప్పుడు ఆ కన్యాదాత చెప్పినప్పుడు ఆ వరుడైనటువంటి స్వామివారు నాతిచ్చ రామి అని చెప్తాడు. అనగా ధర్మార్థకామముల ఎందు మూడిటి ఎందు కూడా ఎప్పుడూ కూడా తన ధర్మపత్నితో సహా ఆచరిస్తానని మాట ఇస్తాడు. అనగా ధర్మాన్ని అనుగ్రహిస్తున్నటువంటి వారి ప్రతిజ్ఞ. சின்ன நீ சொன்னப்பா பெருமாள் அங்க பாக்குறாரு இங்க பாக்குறாருன்னு, அவருக்கு பேர் என்ன? பக்தோச்சிதன். யானையை காப்பாத்தணும், பிரகலாதனை காப்பாத்தணும்,
துருவனை காப்பாத்தணும், ஒவ்வொருத்தரையா காப்பாத்தணும். அவர் பேர் என்ன? சகசர சீருஷா புருஷா. புருஷன்னா யாரு? அவர் ஒருத்தர் தான். நம்ம யாரும் புருஷன் இல்ல. அவருக்கு சகசர சீருஷா புருஷகா எல்லாரும் கூப்பிடுறா. அவர் இங்கேயே பார்த்துட்டு இருந்தா நாலா பக்கம் பக்தனை யார் காப்பாத்துறது? அதனால அவர் எல்லாரையும் காப்பாத்துறதுக்கா எல்லா பக்கமும் திரும்பி ரட்சிச்சுட்டு ఉட்కార్ந்துட்டு இருக்காరు. మేము మాకు వచ్చిన సంశయాన్ని నివృత్తి చేయమని అడిగాం. కాకపోతే మీరు దాన్ని ఇంకా పెద్ద చేస్తున్నారు. మీ అమ్మాయిని చూసుకోవడానికి కుదరదు, ఆయనకి చాలా పనులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఆయనేమో పుంసా మోహన రూపాయ, మా అబ్బాయిని చూస్తే మగవారు పురుషులు కూడా మోహించేటువంటి అందం అని చెప్పి ఆయన అంటున్నారు. మరి మా సంశయాలన్నీ కూడా పెరిగిపోతున్నాయి, కానీ మా సంశయాలు నివృత్తి కావడం లేదు. మా అమ్మాయినేమో ఇద్దామని చెప్పి శివధనస్సును కూడా ఎక్కువ పెట్టించాము మీ యొక్క రాముడి దగ్గర. మరి అన్నీ చేసి ఉన్నటువంటి ధనస్సుని పోనీ మరలా ఏమైనా తీసుకొని మరలా స్వయంవరం ప్రకటిస్తామంటే మా దగ్గర ఉండేటువంటి శివధనస్సును కూడా ఆయన ఎక్కువ పెట్టేశారు. మరి మా దగ్గర ఉన్నటువంటి అన్ని విధములైనటువంటి వాటిని అన్నింటినీ కూడా మేము పరిత్యజించి మీ అబ్బాయి కోసం చూస్తుంటే మీరేమో మా అబ్బాయి ఏమో పురుషులు కూడా మోహించేటువంటి అందం కలిగినటువంటి వాడు, ఆయనకి చాలా పనులున్నాయి, ఆయన ఇక్కడే ఉండి మీ అమ్మాయిని చూసుకుంటే ఎట్లాగని చెప్పి ఇంకా పెంచుతున్నారు. మరి మా అమ్మాయిని చూసుకుంటారా చూసుకోరా? దాంట్లో ఏదైనా సరే మాకు ఖచ్చితత్వాన్ని ఇచ్చినట్లయితే అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం, అందరం వేచి ఉన్నాం. మీరు రాజమందిరానికి వస్తున్న సందర్భంలోనే అమ్మవారు చూసి ఇతనిని మాత్రమే వివాహమాడాలని నిశ్చయించుకున్నారు. కాబట్టి అటువంటి ఆవిడ కోరినటువంటి కోరికను మన్నించి వారి జనక మహారాజు గారి యొక్క విన్నవింపును కూడా స్వీకరించి తమ కుటుంబ సమేతంగా ఈనాడు వచ్చారు. తీరా మీరు కబురు పెట్టి గుమ్మంలోకి వచ్చి ఎండలో నుంచోబెట్టి ఇలా అడగడం కష్టంగా ఉంది కాస్త. కాబట్టి గడిచినటువంటి ధనుర్భంగం గావించినప్పుడే పూలమాలతో సత్కరించి స్వాగతం చెప్పేశారు. ఆనాడనే అన్ని నిశ్చయం అయిపోయింది. తీరా గడపలోకి వచ్చాక ఎండలో నుంచోబెట్టి ఎందుకండి ఇలా ఇబ్బంది పెడతారు? కాబట్టి అడిగినటువంటి భక్తులు ఏదడిగినా సరే కాదనకుండా ఇచ్చేవాడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఉంటాడా? కాబట్టి సందర్భాన్ని బట్టి మాత్రమే సిరికిని చెప్పడం అనే విషయమే, కానీ ప్రతి సందర్భంలోనూ కాదు. మిగతా అన్ని సందర్భాల్లోనూ కూడా అమ్మవారు పక్కనే ఉన్నారు. కాబట్టి ఏకపత్నివతుడు ఇద్దరు కూడా అరణ్యవాసం చేసినప్పుడు కూడా కలిసి ఉన్నట్లుగానే మనకి రామాయణంలో చెప్తూ ఉన్నది. కాబట్టి ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఎండలో బాబాయి పాపం మాడిపోతున్నాడు, లోపలికి తీసుకెళ్ళే ముందు తర్వాత அவளுக்கே ரொம்ப டைம் ஆயிடுதுன்னு சொல்லி மாலை மாத்திக்கணும். அதனால நம்மையா நீங்க அந்த பக்கம் இருக்காரு, இப்போ அப்படியே இங்க வரணும், இந்த பக்கம் வந்து நம்மையார் வந்து இவா ரெண்டு பேரையும் சமாதானம் பண்ணி மாலை மாத்திக்கிறதுக்கு ஏற்பாடு பண்ணி இப்ப மாலை மாத்தல் ஏற்பாடு பண்ணி రెండు పేరుమే సమాధానమాయి இந்த మాల మాత్రத்துக்கு ఏర్పాటు பண்ணும்படி ఈ యొక్క వివాహ ఘట్టములో ఇక సాక్షాత్తు శతానంద మహర్షి వంటి వారు నేరుగా వచ్చి ఇట్లాగా మధ్యలో మధ్యవర్తిత్వం చేసుకుని ఖచ్చితంగా బాగా చూసుకుంటానని చెప్పి హామీ ఇవ్వటం. మా అమ్మవారు కూడా ఏవో చెప్పారు, 2 మాటలు చెప్పారు. మీకు చెబుతూ ఉంటే లేదు మీకు తెలియదు, నా దగ్గరికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పి ఒక కాకి మీదే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కాబట్టి అటువంటి ఆయన మీద మీరేమి వెతకాల్సినటువంటి పని లేదు. కాబట్టి నా రాముడు చూసుకుంటాడయ్యా అని చెప్పి మా అమ్మవారు కూడా చెబుతున్నారు. మరి ఈయన కూడా శతానంద మహర్షిలాగా ఆయన అవతారాన్ని తీసుకుని వారు కూడా మా దగ్గరికి వచ్చి చెప్పడం, మీరేమో విశ్వామిత్ర మహర్షి వారి యొక్క బృందం అంతా కూడా చేరి సాక్షాత్తు ఆ యొక్క జగదైక చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తిని మా ఇంటికి తీసుకురావటం అనేటువంటిది చాలా శుభదాయకము. ఇటువంటి అత్యంత గుణవంతురాలు, శీలవంతురాలు అని చెబుతూ ఉంటారు మా అమ్మవారిని. సీత అనేటువంటిది పతివ్రత శిరోమణిగా చెబుతూ ఉన్నారు. అటువంటి మా సీతా పతివ్రతను వచ్చి వివాహం ఆడవలసిందిగా మేము ఆహ్వానం జరుపుతూ ఉన్నాం శతానంద మహర్షి ద్వారా. మాలే మాటినార్ మాలే సాతినార్ సీత మాలే సాతినార్ జగమేలో సూర్యుని జానకి
மாலை மாலை மாத்தல் சாங் மாலை மாத்தல் மாலை மாத்தல் உண்டு. மாலை மாத்தல் ஃபர்ஸ்ட் மாலை மாத்தினாள் மாலை சாத்தினாள் கோடை மாலை மாத்தினாள் மாலையடைந்து மதிலரங்கன் மாலையவட்ட மாப்பிள்ளை மாலை சாத்தினாள் கோடை மாலை மாத்தினாள் மாலடைந்து மதிலரங்கன் மாலையவட்ட மாப்பிள்ளை மையலாய் மாமலக்கரத்தில் மாலை சாத்தினாள் கோடை மாலை மாத்தினாள் தங்கை
भवतु आंगीरस अयास्य गौतम प्रजार्षेज प्रवरान्वित गौतम सगोत्रोद्भव अयोनिजा साक्षात् श्री महालक्ष्मी स्वरूपिणी प्रकृति स्वरूपा श्री सीतानाम्नी इमां कन्या वृणीध्वा वृणीमहे कनक आभरणैः युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोक जिगीषया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकाम अर्थसिद्धये विश्वम्भरा सर्वभूताः साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलावतिः तव प्रतीच्य च येनां भद्रन्ते पाणिं गृह्णीष्व पाणिना बोलो राजा रामचंद्र भगवान की विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे ते श्रीगंस्वराहरि श्रीरान्दासुरगुंसुमवरे ब्रह्मगुणानानिधिः पूर्वाचार्य कृपाव याधनिकरै श्रीभाग्यवान्नागमये निस्वच्छेन विभीषणप्रवदे भक्तैर्सदा
ब्रह्मा
प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म ऋतुमवादिशम् शरणं प्रपद्ये शरणं प्रपद्ये मये मेघ समान सारा कौमारगीं दैत्यकुलेह गन्ध्रे वैकुण्ठरामाग्रकराभिवृष्टा गदां सदाहं शरणं प्रपद्ये यज्ञानिनादश्रवणात् सुराणात् वेदांसि निर्मुक्तभयानि सद्यः भवन्ति दैत्या श्रीमानऋषिः सर्वत्राहं शरणं प्रपद्ये
ఓం బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేణ మనస్థం దీప్తతేజసం తస్యాన్భవాయే రాజానక్రమాద్యేనాభిషేకితాః సభాయాం హేమకృత్యాయాం శోభితాయాం మహాజనైః రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతః పశ్చాద్వదిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్షదలాఘవः బోలో రాజా రామచంద్ర భగవాన్ కీ జై దేవస్యత్వా సవితప్రసవేష్వినోర్బాహుభ్యాం పుష్పహస్తా యాగో సరస్వత్యే వాచయంత్రయంత్రేణాగ్నే స్వ ఆజ్ఞేనాభిషించామీంద్రస్య బృహస్పతే స్వసామ్రాజ్ఞేనాభిషించామి. జయ గౌరేణ చేతాభ్రేణ యథా కలః నేను ముందుకు వెళ్తున్నాను అని చెప్పి రావణుడు చెప్పగానే, అలా అయితే నేను యుద్ధానికి విముఖత చూపిస్తూ ఉన్నాను. ఒక రెండు మాటలు చెప్పుకునేట్టుగా ఉంటే దాంట్లో రామచరమ శ్లోకం అని చెప్పి మనం ఎప్పుడు నిత్యము అనుసంధానం చేస్తూ ఉంటాము. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి కృతే యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేక కృతం మమ. ఈ యొక్క శ్లోకమును సాక్షాత్తు రామచంద్రమూర్తి సుగ్రీవుడు మొదలుగా కలిగినటువంటి వానర ముఖ్యులను ఉద్దేశించి చెప్పినటువంటి వాక్యములు. ఏమిటివి, ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, విభీషణుడు ఎప్పుడైతే యుద్ధము ప్రకటించి నేను సీతామ్మవారిని ఒప్పజెప్పను, యుద్ధం చేయడానికే నేను ముందుకు వెళ్తున్నాను అని చెప్పి రావణుడు చెప్పగానే, అలా అయితే నేను యుద్ధానికి విముఖత చూపిస్తూ ఉన్నాను, నాకు యుద్ధం చేయడం అనేటువంటిది ఇష్టం లేదు, నీవు చేసినటువంటిది సరైనటువంటి పని కాదు, కాబట్టి నేను నీ యొక్క రావణ సమూహంలో నేను ఉండను అని చెప్పి విభీషణుడు అక్కడి నుంచి తన ముఖ్యులైనటువంటి నలుగురు అనుచరులతోటి ఆకాశ మార్గంలో రామసేతు నిర్మిస్తూ ఉన్నటువంటి వానరులందరూ కూడా నిర్మాణం చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చి ఆకాశంలో నిలబడి, రామా నిన్ను శరణు వేడుతున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తారు. అంతటా సుగ్రీవుడు విభీషణుడు వచ్చిన వెంటనే సుగ్రీవుడు జాంబవంతుడు మొదలుగా కలిగినటువంటి ముఖ్యులందరూ కూడా అంగదుడు అందరూ అక్కడ చేరతారు. అప్పుడు వానరురాలైనటువంటి సుగ్రీవుడు చెబుతాడు, అయ్యా మన శత్రు సమూహంలో ప్రధానమైనటువంటి రావణుడికి తమ్ముడైనటువంటి విభీషణుడు అతివీర భయంకరమైనటువంటి వాడు, అత్యంత పోరాటం కలిగినటువంటి వాడు,
మరి ఇతను శరణు వేడుతానని చెప్పి వారి యొక్క అంచులతో వచ్చారు. వీరికి గనక అభయం ఇచ్చినట్లయితే వీరు మన సమూహంలో చేరి మనకే తెలియకుండా మన వారినందరినీ కూడా సంహరించి అసలు యుద్ధం ప్రారంభం కాకముందే మన యొక్క అపజయానికి ప్రధానమైనటువంటి వారు ఉంటారయ్యా అని చెబుతారు. అప్పుడు ఆయన సభ తీర్చి అందరినీ అడుగుతాడు, మరి వారే కదా యుద్ధం చేస్తున్నటువంటి సేనలో ముఖ్యులైనటువంటి వారందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి ఈ విధంగా ఈయన నన్ను అభయం అడుగుతున్నారు, ఇవ్వవచ్చునా, శరణు వేడుతున్నారంటే అందరూ ఒక్కొక్క మాట చెబుతారు. అతను ఆంజనేయ స్వామి చెబుతారు, స్వామి ఎవరైనా శరణు వేడినటువంటి వారికి అభయం ఇవ్వవలసినటువంటిది మహారాజుగా మీ యొక్క కర్తవ్యం. కాబట్టి నన్ను కనుక మీరు అడిగినట్లయితే అభయం ఇవ్వడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గంగా చెబుతాను అని చెబుతారు. అంతటా అందరినీ విచారించిన బ్రహ్మట రామచంద్రమూర్తి చెప్పినటువంటి శ్లోకం ఇది. సకృదేవ ప్రపన్నాయ తవాస్తూత చేయాతదే అభయం సర్వభూతేభ్యో దదామ్యేత ప్రథమ. ఓ సుగ్రీవ, ఆకాశము విరిగి నేల మీద పడిన, సముద్రము ఎగిరిపడి ఈ యొక్క భూమినంతా కూడా అతలాకుతలం చేసిన ఈ రాముడు అనేటువంటి వాడి దగ్గరికి శరణు అని చెప్పి ఎవరైతే వస్తారో వాడు ఎటువంటి వాడైనా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడైనా వాడికి నేను అభయం ఇచ్చి తీరుతాను. తద్వారా ఎంతటి వినాశనం జరిగినప్పటికీ కూడా దాన్ని నేను ఎదురొడ్డి నిలబడి దానంతా కూడా నేను నివృత్తి చేస్తాను అని చెప్పి అందరి ముఖంగా చెప్పి ఆ తరువాత విభీషణుణ్ణి ఆ యొక్క వానర సేనలోకి ఆహ్వానిస్తారు. అంతటి ముఖ్యమైనటువంటి ఘట్టం. అంటే రామచంద్ర ప్రభువు అందరికీ చెప్పారు, ఎవరైతే నన్ను శరణు వేస్తారో. అందుకే మనం ప్రతి నిత్యము కైంకర్యం అంతా కూడా అయిన తర్వాత చెబుతాం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని చెబుతూ ఉంటాం. అంటే ఎక్కడైనా సరే నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే భగవంతుని చేరతామో ఆ భగవంతుడు ఏది ఏమైనప్పటికీ కూడా మనల్ని కాపాడు తీరుతాడు అని చెప్పేటువంటి ఘట్టం ఇది. ఇంతటి మహత్ ఘట్టాన్ని మనం చెప్పుకున్నాము. అటువంటి ప్రకారంగా ఆంజనేయులు వారు ఆ విధంగా అన్నింటిలోనూ ఆయన రామాయణం మొత్తంలో కిష్కింధకాండ నుండి చివరి వరకు కూడా రాముడు వారికి ఎప్పుడూ ఆయన యొక్క సహాయ సహకారాలు అందిస్తూ తద్వారా కైంకర్యం చేసుకున్నారు. అటువంటి ఆంజనేయ స్వామికి చివరిలో పట్టాభిషేకం అంతా కూడా అయిపోయాక ఇప్పుడు మనం కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం రామాయణ అంతర్గతంగా ఉన్నటువంటివి. పట్టాభిషేకం అంతా అయిపోయిన తరువాత అందరినీ పిలిచి రామచంద్రమూర్తి అందరికీ పేరు పేరుగా పిలిచి, ఇదిగోండి ఈ మన్ను పట్టుకెళ్ళండి, ఈ రత్నాలు పట్టుకెళ్ళండి, ఈ ఆభరణాలు పట్టుకెళ్ళండి అని చెప్పి అందరికీ బహుమానాలు ఇస్తూ ఉంటారు. అలా ఇస్తూ ఉంటే అమ్మవారికి ఒక ముత్యపు హారం ఇస్తారు. దాన్ని ప్రతిరోజు ప్రతినిత్యము మనం కైంకర్యం చేసేటప్పుడు మీరు చూస్తూనే ఉంటారు. రామచంద్రమూర్తికి ముత్యపు హారం వేయగానే ఆ యొక్క హారాన్ని మరలా అమ్మవారికి వేయడము, అమ్మవారికి వేసినటువంటి హారాన్ని ఆంజనేయుడికి వేయడం అనేటువంటిది మనం ఎప్పుడూ చూస్తాం. అలా అందరికీ ఇస్తున్నటువంటి బహుమానాల్లాగే రామచంద్రమూర్తి సీతామ్మవారికి అని చెప్పి ఒక ముత్యపు హారాన్ని ఇస్తారు. అందరికీ మీరు నాకు ఇంత సహాయపడ్డారు, మీ వలనే నేను రావణుని జయించగలిగాను అని అందరికీ బహుమానాలు ఇస్తూ ఉంటే అమ్మవారు అనుకుంటుందట మనస్సులో. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, ఆ యొక్క ఘట్టంలో కూడా వస్తుంది. ఇదంతా కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి విషయం. మనస్సులో అనుకుంటుందట, అయ్యో నాకు ఇంత సహాయం చేసినటువంటి ఆంజనేయుడే కదా నన్ను ముందుగా చూసి నా వార్తను చెప్పినటువంటి వాడు, మరి అటువంటి ఆంజనేయుడికి నేను ఎటువంటి బహుమానం ఇవ్వడం లేదే అని అనేక విధాల బాధపడుతూ ఉంటుందన్న మనస్సులో. అంటే సభాముఖంగా నా భర్త ఇచ్చినటువంటి హారాన్ని నేను మరలా ఇంకొకరికి ఇవ్వడం అనేటువంటిది అది ఏ విధంగా దారితీస్తుందో అని మదన పడుతూ ఉంటుందట. రామ అని చెప్పి ఎందుకంటాము తెలుసండి రాముణ్ణి? ఇలా సీతామ్మవారు మనస్సులో అనుకుంటున్నటువంటి విషయాన్ని రామచంద్రమూర్తి నీకు ఇచ్చినటువంటి హారాన్ని నీవు ఎవరికైనా సరే నీ యొక్క వాత్సల్యం కలిగి, నీకు ఎవరి మీద వాత్సల్యం కలిగి ఉంటుందో వారికి నువ్వు ఇవ్వవచ్చును. దానికి నా యొక్క అనుమతి అవసరం లేదు, ఎవరు కూడా ఏమి అనుకోరు అని చెప్పి చెప్తారట. ఎందుకు రామ అంటారంటే రమజతే రామ,
మన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచనను కూడా ఆయన గ్రహించి మనకు ఫలితములన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటారట. అందుకని ఆయన రాముడు అని చెప్పి అంటూ ఉన్నాం. ఆ విధంగా చెప్పిన వెంటనే ఆ హారాన్ని ఆంజనేయ స్వామికి ఇవ్వడము, దాన్ని ధరించినటువంటి ఆంజనేయ స్వామి వెండి కొండ మీద సూర్యుడు కాంతుల చేత వెండి కొండ ఏ విధంగా అయితే బంగారుగా మెరుస్తుందో ఆ విధంగా హారము కంఠంలో పడుతూనే ఆ విధంగా మెరిసిపోతారట. ఆ విధంగా మనకు వాల్మీకి రామాయణ అంతర్గతంగా ఉన్నటువంటి ఘట్టాన్ని చెప్పుకున్నాము. అత్యంత ప్రభావవంతమైనటువంటి నామం ఏంటి అంటే కూడా సాక్షాత్తు విష్ణు సహస్రనామ ఘట్టంలో చెబుతారు, పరమేశ్వరుడు చెబుతాడు రామనామము అనేటువంటిది తారక మంత్రము. అందరూ కూడా రాముని స్మరించినట్లయితే సకల పాపములు కూడా తొలగి వారికి సత్ఫలితములు కలుగుతాయి, సుఖములు కలుగుతాయి అని చెప్పి ఉన్నారు. అటువంటి రామచంద్రమూర్తిని మనందరం కూడా మరొక మారు స్మరిస్తాం. జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. Rama and all the Sugriva, everybody went to the to build a bridge. At that time, what happens in Lanka is that Ravana refuses to kind of release Sita, and he wanted to fight Lord Rama. So when he wanted to fight Lord Rama, Vibhishana says that, okay, no, I'm not with you. I cannot support this. Because this is Dharma Viruddha, this is not the righteousness. So that is the time when Vibhishana says that, so I'm going to depart from Lanka and go to, in terms of basically, I'll go away from Lanka. That's the only thing he says at that time. And like anything, like people when they take what is it, from one country to other country or one away and all, basically the other country also has to receive it, right? So he doesn't know where Ravana is so powerful. So he cannot really be just going anywhere just like that, right? It's a big, so he goes with his three or four of his friends and to Lord Rama, and then he asks for Lord Rama, and he asks that please give me Saranu, that I want to be at your feet of it and serve you, and I want to be with you. Then there are several people with all this yuddha niti, whatever is the war type of notion. The people are very concerned that this person may come and internally may kill us, all of us, because he is the own brother of Ravana. Okay. Then Lord Rama says that anybody who comes to me for Saranu, I will actually offer you that. I'll offer them. And then he also says beyond that, saying that no matter what happens, I'm going to be giving you the support, and you are going to be with me, and all along I will. And he kept his word. Okay? That is the first part of the story, and then you know that Vibhishana also had an important role eventually to be kill Ravana, and not only that, subsequently to head the throne of Lanka. Okay, so that's one story he explained. The second story is that when Pattabhishekam happens, it's a bit like a crowning ceremony, right? During that ceremony, all the Rajas, they give all the people who are dear to them and who have done a lot of service around, they give gifts. So Lord Rama gave a lot of gifts to all the people who are involved in everything, and as a part of that, he gave Mutyala Hara, that is called necklace chain, to Goddess Sita. So when that happens, all of that goes well, but Goddess Sita feels that, you know what, at the end of the day, first one, when I went to Lanka, I was taken away by Ravana to Lanka, I was actually seen by Hanuman, and Hanuman is the one who was brave to cross the ocean, and he came and met me and gave me hope that Rama is going to come, and Rama is alive first of all, and come and rescue me and all. So such a person, what can I give? Lord Rama being Rama, he has this unique set of things in terms of when people think in their own
mind about something, he can actually understand it. So he understood that Goddess Sita is feeling about this, and Goddess Sita doesn't want to do anything, and she thought about giving Mutyala Hara to Hanuman. But then, you know, when she is in the front of so many people in a already big sabha, how can she just give away something which was given very fondly by her own husband? So now this particular, samsaya, like this particular doubt has been already observed by Lord Rama also. Then Lord Rama mentioned to her, saying that you can do whatever you would like to do, and there is nothing wrong with it. You are thinking in the right direction, and he gave a very good support. With that, Goddess Sita gave the Mutyala Hara to Lord Hanuman, and you know that the Mutyala Hara's significance. In fact, you know, even in the Rama Kalyanam, you know, where you actually add the pearls into the Salavalu and all, like everywhere, it is actually part of the story. Thank you. రామచంద్రాయ జనక రాజగ మనోహరాయ వామకారీతరాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజగ మనోహరాయ వామకారీతరాయ మహిత మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుభుగ కామితాయ శుభ్రమంగళం. విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుభుగ కామితాయ శుభ్రమంగళం. Thank you.
Thank you.